ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై కార్తీక మాస వైభవాన్ని, దీప మహాత్యాన్ని, శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని ఆవిష్కరించేందుకు మన ముందుకొస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయేత్. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. సభాకల్పతరం వందే. సాక్షాత్తు కైలాసమే ఇవాళ అక్కడ నుంచి తరలి వచ్చి మన ఎన్టీఆర్ పార్క్ లోపల ఉందా అన్నంత వైభవంగా ఉంది ఈ సభ. చూడండి ఎంత అద్భుతంగా ఆ కైలాసాన్ని మొత్తాన్ని అక్కడ చిత్రీకరించారో. అలాంటి ఆ కైలాసంలో నాకు అనుమానం వేస్తోంది, దేవతలు ఇవాళ పొరపాటున కైలాసానికి వెళ్లాల్సింది సాయం సమయంలో పరమేశ్వరుడి సభకి చేరతారు, ఇదేనేమో అని ఇక్కడికి విచ్చేస్తున్నారేమో మారువేషాల్లో అన్నట్టు. సాక్షాత్తు కైలాసమే ఇక్కడ ఉన్నట్టు, లోపలంతా ప్రమథగణాలు కూర్చున్నట్టుగా ఉన్న ఈ పరమేశ్వర స్వరూపమైన సభకి ప్రప్రథమంగా నమస్కరిస్తూ, ఇవాళ దీపారాధన మీరే కాదు భూమి మీద దేవతలు కూడా ఈ కార్తీక మాసం ఆరంభమైన దగ్గర నుంచి దీపారాధన చేస్తారు, భూమి మీదే చేస్తారు. అదేమిటండి భూమి మీద ఎక్కడ చేస్తారు దీపారాధన అంటే, మనకి బదరీ నారాయణుడి దగ్గరికి వెళ్ళినా కేదారానికి వెళ్ళినా అక్కడ క్షేత్రాలని దీపావళితోటి మంచు బాగా వస్తుంది అని మొత్తం మూసేస్తారు. 6 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తుల్ని తీసుకొని వెళ్ళి ఆ మూర్తులని మళ్ళీ అవతలగా పెట్టుకొని ఊకీ మఠం దాటిన తర్వాత పూజ చేస్తారు. కానీ ఈ 6 నెలలు దేవతలు అక్కడ వచ్చి అక్కడ పెట్టినటువంటి దీపారాధనని సాక్షాత్తు దీపంజ్యోతి పరబ్రహ్మ అంటారు. ఆ నారాయణుడే ఆ పరమేశ్వరుడే దీపము అని తెలుసు కాబట్టి దేవతలందరూ వచ్చి అక్కడ దీపాన్ని నిత్యము వెలిగించి కాపాడుతూ ఉంటారు. ఆ దీపారాధన సంరక్షణ బాధ్యత దేవతలు తీసుకుంటారు. కాబట్టే ఇది చాలా విశేషమైనటువంటిది. కార్తీక మాసంలో దేవతలు కూడా దీపారాధన చేస్తారు భూమి మీద. కార్తీక మాసంలో జ్యోతి ప్రజ్వలన గనక చేసినట్లయితే చేసిన వాళ్ళకే కాదు చూసిన వాళ్ళకి కూడా సమస్తమైన పాపాలు పోతాయి. చూసిన మనుషులకేనా, మనుషులకు కాదు. కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవాహ అన్నారు. కీటకాలు, దోమలు, వృక్షాలు ఇవి చూసినా కూడా తరుస్తాయట. అందుకే అరుణాచలంలో దీపం పెద్ద కొండ మీద పెడతారు, అందరూ చూసి తరించాలి అనే ఉద్దేశ్యంతో. కాబట్టి ఎప్పుడు దీపాన్ని మనం వెలిగించినందువల్ల చూసిన వాళ్ళందరూ కూడా ధన్యాత్ములవుతారు, పుణ్యాత్ములవుతారు. వాళ్ళకి మళ్ళీ పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మలోకాన్ని పొందడానికి అవసరమైనటువంటి మానసిక స్థితి వచ్చి అక్కడి నుంచి చిత్తశుద్ధి కలిగి ఆ తర్వాత జ్ఞానం వాళ్ళకి సంప్రాప్తించి ఏ జ్ఞానం వల్ల కైవల్యం వస్తుందో ఆ జ్ఞానమంతా ఈ దీపారాధన చేసిన వాళ్ళకి మెల్లిగా జన్మలలో కరతలామలకమై జీవన్ముక్తులవుతారు. దానికి వర్ణంతోటి, జంతువులతోటి, దేంతోటి సంబంధం లేదు అని మనకి చక్కగా చెప్పడం జరిగింది.
ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం. అద్భుతంగా ఆ కైలాసానికి సంబంధించినటువంటి అద్భుతమైన ఘట్టాన్ని ఇక్కడ వారు వేయటం జరిగింది. ఒక్కసారి మీలో నడుములలో ఎవరెవరికి ఓపిక ఉందో వాళ్ళందరూ నిటారుగా ఒక్క 10 నిమిషాలు గనక కూర్చోగలిగితే, నడుములలో బలమున్న వాళ్ళు మాత్రమే నిటారుగా కూర్చోండి, మిగతా వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటే చాలు. కళ్ళు మూసుకుంటే మనం ఒక్కసారి కైలాసాన్ని దర్శించి అక్కడ పరమేశ్వరుణ్ణి చూసి పరమేశ్వరుడికి నమస్కరించుకొని మళ్ళీ అది హృదయంలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి వద్దాం. అందరూ కూడా ఓపిక ఉన్న వాళ్ళందరూ, నడుముల్లో బలమున్న వాళ్ళందరూ అలా కూర్చొని కళ్ళు మూసుకుంటే మనం ఒక్కసారి కైలాసానికి వెళ్ళి పరమేశ్వర ధ్యానం చేసుకుందాం. నేను చెప్పేది శ్రద్ధగా వింటే పరమేశ్వరుడు మీ హృదయంలో ప్రతిష్ఠితమవుతాడు, దీంట్లో అనుమానం ఏమీ లేదు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మానస సరోవర ప్రాంతం దగ్గర అద్భుతమైన కైలాస శిఖరం ఉంది. ఆ కైలాస శిఖరం మీద కొంత దూరం మనం ఎక్కుతూ వెళ్తే మధ్యలో ఆ పరమేశ్వరి, ఆ పార్వతీదేవి యొక్క పరిచారకులచే కాపాడుతున్నబడుతున్నటువంటి అద్భుతమైన కల్పవృక్షాల తోటలు ఉన్నాయి. ఆ తోటల నుంచి ఇంకొంచెం నడుచుకుంటూ ముందరికి గనక మనం వెళ్ళినట్లయితే అక్కడ ఓ అద్భుతమైనటువంటి నినాదం, ఘీంకారం చేస్తూ ఆ గణపతి పెద్దగా అరుపులు అరుస్తూ ఉన్నారు. ఆ అరుపులని విని అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నెమలి వాహనం ఏదైతే ఉందో అది పైనుంచి వస్తున్న ఉరుములు మెరుపులు అనుకొని ఒక్కసారిగా పురి విప్పి నాట్యం చేస్తూ ఉంది. ఆ నాట్యం చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ వాహనమైన నెమలిని చూసి కొంచెంగా దాటుకుంటూ ముందరికి వెళ్తే అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క కోట గోడలు 8 దిక్కులా కాపాడబడుతూ, అష్టదిక్పాలకులచే కాపాడబడుతూ అద్భుతమైనటువంటి కోట గోడలు కనిపిస్తాయి. ఆ కోట గోడలు ఎలా ఉన్నాయి? ఇంద్రనీలమణులతో ధగద్ధగాయమానంగా వెలుగుతూ ఉన్నాయి. ఆ కోట దగ్గరికి ప్రవేశించాక కింద ఒక దారి కనిపిస్తూ ఉంటుంది. ఆ దారి అనేకమైన వజ్ర వైఢూర్యాలతో పొదవబడి ఉండి ఆ దారి దానంతట అదే ప్రకాశిస్తూ ఉంటే ఆ మెట్ల మీద మనం మెల్లిగా నడుచుకుంటూ ముందరికి గనక వెళ్తూ ఉన్నట్లయితే చంద్రశేఖరుడి యొక్క హజారము అంటే కోట, ఆ అద్భుతమైనటువంటి కోట కనిపిస్తుంది. ఆ కోట లోపలికి కొంచెం వెళ్తే ఒక అద్భుతమైన సభా ప్రాంగణం ఉంటుంది. అనేక మంది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మనందరి పితృదేవతలు, ఆ నాగులు అనేక మంది అక్కడ అలా ఆసీనులై కూర్చొని ఉంటే ముని బృందాలన్నీ ఆనందాన్ని పొందుతూ ఉంటే అక్కడ అద్భుతంగా ప్రమథగణాలైనటువంటి నందీశ్వరుడు మురుజము అనే వాయిద్యం వాయిస్తాడు. ఆ వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటే పరమేశ్వరుడు చిందులు వేస్తాడు. ఆ మురుజమనే వాద్యం వాయిస్తుంటే భృంగీశ్వరుడు అద్భుతమైన రకరకాలైనటువంటి ఆయన భంగిమలతో మనందరినీ ఆనందపరుస్తూ ఉంటే అక్కడ దేవతలందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. బ్రహ్మ, సరస్వతి అమ్మవారు, ఆ యొక్క మహావిష్ణువు. అందుకే సాయంత్రం పూట పరమేశ్వరుడి దగ్గరికే వెళ్ళాలి, అక్కడ అందరూ దేవతలు కొలువై ఉంటారని చెప్తారు. అలా దేవతలందరూ కూర్చొని ఉంటే ఇంకొంచెం ముందరికి వెళ్తే ఆ సభా ప్రాంగణంలో పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం దగ్గర కాళ్ళు పెట్టుకోవడానికి అద్భుతమైన రత్నపీఠం ఉంది. ఆ రత్నపీఠం దగదగాయమానంగా వెలుగుతూ ఒక మెత్తటి వస్త్రముతో, ఏ వస్త్రము పెడితే ఆ పాదములని జాగ్రత్తగా మెత్తగా చూసుకోగలదో అలాంటి ఆ వస్త్రముతోటి పెట్టినటువంటి పీఠ ఉంది. ఆ పీఠ మీద స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయి. ఆ పాదాల దగ్గర గోళ్ళు ఎలా ఉన్నాయ్యా అంటే దేవతలందరూ కిరీటాలు పెట్టుకొని వచ్చి ఆ పాదాల దగ్గరికి వెళ్ళి వంగి నమస్కారం చేస్తుంటే వాళ్ళ కిరీటాలలో నుంచి వచ్చే వెలుగుతోటి స్వామివారి యొక్క గోర్లు అద్భుతంగా ఎర్రగా మెరిసిపోతున్నాయట. ఆ నఖాలు మొత్తం అక్కడి నుంచి ఆ స్వామి యొక్క పాదాలు ఎంత వైభవంగా ఉన్నాయి అంటే వేదాలకి శబ్దాన్ని సూచిస్తున్నాయా అన్నట్టు ఒక లయబద్ధంగా తాళం వేసేటటువంటి పాదాలు. ఆ పాదాలకి ఆ కంకణాలు తొరిగి వేద శబ్దాల్లాగా అవి ఝుమ్మని మోగుతున్నాయి. ఒక సమయంలో ఆ పాదాలే విష్ణువుకి భోగస్థానాలైనాయి. ఎందుకయ్యా అంటే ఆయన ప్రళయ తాండవం చేయడానికి కాలు లేపినప్పుడు ఒక్కసారి భయపడి లక్ష్మీ అమ్మవారు ఇలా విష్ణుమూర్తిని హత్తుకుంటుంది. ఆ హత్తుకున్నటువంటి ఆనందాన్ని విష్ణుమూర్తి పొందడానికి కారణమైన పాదాలు. ఆ పైన ఛాతీ భాగం ఎలా ఉందయ్యా స్వామివారి ఛాతీ భాగం అంటే వెలిగిపోతోందట స్ఫటికంగా. స్వామివారు తెల్లగా ఉంటారు. ఆ స్ఫటికంలాగా వెలిగిపోయేటటువంటి ఛాతీ భాగం దగ్గర అమ్మవారు అలా చూస్తూ ఉందట. ఆ అమ్మవారి యొక్క ముఖమే ప్రతిబింబంగా కనిపిస్తే ఈవిడెవరో ఇంకో స్త్రీ అని అమ్మవారు తగువులాడి కొంచెం కోపం తెచ్చుకుండేంత వైభవంగా విశాలంగా ఉంది ఆ స్వామివారి ఛాతీ భాగం.
స్వామివారి కంఠం ఎంత అందంగా ఉంటుంది. నీలకంఠుడు ఆయన, అంత తెల్లటి శరీరంలో నీలకంఠం అనేది అక్కడ కనిపిస్తుంది. విష్ణుమూర్తి లోకాలేమైతాయో తాగు అని, అమ్మవారు అయ్యో తాగితే నా నాథుడికి ఏమవుతుందో వద్దు అని, ఇద్దరూ ఒకళ్ళు పొమ్మని ఒకళ్ళు వద్దని చెప్తుంటే దాన్ని త్రిశంకు స్వర్గాన్ని మధ్యలో ఆపినట్టు ఆపాడు ఆ స్వామి. అమ్మవారి మాట విని కిందకి పంపించకుండా, స్వామివారి మాట విని విష్ణుమూర్తి మాట విని బయట వదలకుండా కంఠములో దాచిపెట్టుకోనున్నారు. ఆ అద్భుతమైనటువంటి ఆ కంఠసీమ. అక్కడి నుంచి కొంచెం గనక పైకి వస్తే ఆ స్వామివారి యొక్క ఆ నాలుక, ఆ అద్భుతమైనటువంటి నాలుక సమస్తమైన శబ్దాలకి మూలమై వేదరాశి మొత్తాన్ని ఎప్పటికప్పుడు అలా చెబుతూ ఉండేటటువంటి నాలుక దర్శనమిస్తుంది. అక్కడ ఆ పెదవులు, పళ్ళు ఎలా ఉన్నాయంటే ముత్యాలు, ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఆ ముత్యాలతో కూడిన పద్మరాగాలు వేసినట్లున్నాయి. స్వామివారి అద్భుతమైన నేత్రాలు, ఆ విభూతి రేఖలు, ఆ అద్భుతమైనటువంటి స్వామివారి జటాజూటము అన్నీ కూడా కైలాసంలో అలా పొంగుతూ ఉంటే, ఆ స్వామివారి పైన ఛత్రముతో పరివారముతో అందరూ నాట్యం చేస్తూ ఉంటే ఒక్కసారి ఆ స్వామిని మనం తెలుసుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివ శివేతి 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 వా, భవ భవేతి 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 వా, హర హరేతి 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 వా అని ఆ స్వామికి నమస్కారం చేసుకుందాం. గోవిందా గోవిందా అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. అద్భుతమైనటువంటి స్వర్ణ చంద్రబింబములతో, స్వర్ణ కాంతులతో విరాజిల్లుతోంది స్వర్ణ సౌందర్య రాశి తమిళనాడు వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవారిని పుష్పాలతో అర్చించుకుందాం. స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఆ స్వర్ణ మహాలక్ష్మికి పూజ జరుగుతోంది. వైకుంఠ చతుర్దశి పర్వదినాన లక్ష్మీ అనుగ్రహం కలగడానికి స్వర్ణ మహాలక్ష్మి దేవాలయం నుంచి, వేలూరు నుంచి విచ్చేసిన అమ్మవారిని దర్శనం చేయండి. గట్టిగా జై జై చెప్పండి. చేతుల పైకెత్తి లక్ష్మీదేవికి జై చెప్పి ఆ పూజ ప్రారంభమవుతోంది. జై జై స్వర్ణ మహాలక్ష్మి మాతాకి, జై జై స్వర్ణ మహాలక్ష్మి మాతాకి. స్వర్ణ లక్ష్మీదేవిని అక్కడి నుంచే, కూర్చున్న చోటు నుంచే దర్శనం చేయండి. ఓం శ్రీం వరలక్ష్మీ నమః, ఓం శ్రీం సౌభాగ్యలక్ష్మీ నమః, ఓం శ్రీం వసోలక్ష్మీ నమః, ఓం శ్రీం కామ్యలక్ష్మీ నమః, ఓం శ్రీం దానలక్ష్మీ నమః, ఓం శ్రీం శృంగారలక్ష్మీ నమః, ఓం శ్రీం ధనలక్ష్మీ నమః, ఓం శ్రీం అఖిలాయనలక్ష్మీ నమః, ఓం శ్రీం అష్టైశ్వర్యలక్ష్మీ నమః, ఓం శ్రీం గ్రహలక్ష్మీ నమః, ఓం శ్రీం కారుణ్యలక్ష్మీ నమః, ఓం శ్రీం రాజ్యలక్ష్మీ నమః, ఓం శ్రీం సామ్రాజ్యలక్ష్మీ నమః, ఓం శ్రీం శాంతలక్ష్మీ నమః, ఓం శ్రీం కాంతిలక్ష్మీ నమః, ఓం శ్రీం సౌందర్యలక్ష్మీ నమః, ఓం శ్రీం క్షేత్రప్రియానందలక్ష్మీ నమః, ఓం శ్రీం సత్యలక్ష్మీ నమః, ఓం శ్రీం దయాలక్ష్మీ నమః, ఓం శ్రీం సౌఖ్యలక్ష్మీ నమః. ఓం స్వర్ణలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండమ్మా. స్వర్ణ మహాలక్ష్మి పూజ జరుగుతోంది. ఓం స్వర్ణ మహాలక్ష్మీ నమః అనే నామం అనుకుంటూ మీరు కూడా స్మరణ చేయండి. ఓం శ్రీం తేజోలక్ష్మీ నమః, ఓం శ్రీం ఆకర్షలక్ష్మీ నమః, ఓం శ్రీం సత్వలక్ష్మీ నమః, ఓం శ్రీం తత్వలక్ష్మీ నమః, ఓం శ్రీం విద్యాలక్ష్మీ నమః, ఓం శ్రీం జ్ఞానలక్ష్మీ నమః, ఓం శ్రీం వీర్యలక్ష్మీ నమః, ఓం శ్రీం ధైర్యలక్ష్మీ నమః, ఓం శ్రీం ఔషధలక్ష్మీ నమః, ఓం శ్రీం సిద్ధిలక్ష్మీ నమః, ఓం శ్రీం రిద్ధిలక్ష్మీ నమః, ఓం శ్రీం విశ్వలక్ష్మీ నమః, ఓం శ్రీం కళ్యాణలక్ష్మీ నమః, ఓం శ్రీం కీర్తిలక్ష్మీ నమః, ఓం శ్రీం మూర్తిలక్ష్మీ నమః, ఓం శ్రీం
वक्षस्थललक्ष्म्यै नमः ॐ श्रीं आनन्दलक्ष्म्यै नमः ॐ श्रीं जपलक्ष्म्यै नमः ॐ श्रीं तपोलक्ष्म्यै नमः ॐ श्रीं प्राणलक्ष्म्यै नमः ॐ श्रीं वैराग्यलक्ष्म्यै नमः ॐ श्रीं मन्त्रलक्ष्म्यै नमः ॐ श्रीं तन्त्रलक्ष्म्यै नमः ॐ श्रीं यन्त्रलक्ष्म्यै नमः ॐ श्रीं कीर्तये नमः श्री श्रीनिवासं प्राप्तिलक्ष्म्यै नमः ॐ श्रीं कलालक्ष्म्यै नमः ॐ श्रीं लावण्यलक्ष्म्यै नमः ॐ श्रीं वेदलक्ष्म्यै नमः ॐ श्रीं विचक्षणाय नमः श्री श्रीनिवासं नीलकेशिने नमः श्री श्रीनिवासं सुलोचनाय नमः श्री श्रीनिवासं अनन्ताय नमः श्री श्रीनिवासं उग्राय नमः श्री श्रीनिवासं वीराय नमः श्री श्रीनिवासं महाविष्णवे नमः श्री श्रीनिवासं ज्वलनाय नमः श्री श्रीनिवासं जीवनाय नमः श्री श्रीनिवासं भीषणाय नमः श्री श्रीनिवासं